Hello guys, welcome back to my channel Potaraju Shivan Acharam. So here a new content another video. ఏంటంటే మన పల్లవి ప్రశాంత్ వచ్చేసి జైల్లో ఉన్నాడని చెప్పినా కదా. సో జైల్లో ఉన్నాడు. మన పల్లవి ప్రశాంత్ కోసం అయితే ఫస్ట్గా మన బోలే అన్నకి మాత్రం ఫస్ట్గా కొట్టాలి. ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆయన ఎంత సపోర్ట్ చేసిండో, సంతోషంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసింది గొప్ప కాదు, ఆపదలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసినోడే గొప్పవాడు. ఇట్లా పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళిందో తెలిసిందో లేదో, మొన్నటి నుండి ఇప్పటి వరకు కూడా బోలే ప్రశాంత్ ఆయనకి తెలిసిన లాయర్స్ని తీసుకొని వచ్చినాడు. అతను తెలిసిన వరకు డిఫెన్స్ చేపిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నీ జర చూసి ఇడిచిపెట్టేసకుండా ఎందుకు ఇంత లేజినెస్ చేస్తారో పబ్లిక్ నాకు అర్థమైతే లేదు. చూసి ఇడిచిపెట్టేస్తారు. అదే షేర్ చేస్తే మనం ఈ సొమ్ము పోతుందా? జర వాట్సాప్లో ఒక్కరోజు ఎన్నెన్నో స్టేటస్లు పెట్టుకుంటాం. ఈ ఒక్క స్టేటస్ పెట్టుకుంటే ఒక కామెంట్ మ్యాన్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా. స్టేటస్లో పెట్టుకుంటే ఏమన్నా అరిగిపోతామా మనము? ఇప్పుడు నేను చేస్తున్నా పల్లవి ప్రశాంత్ గురించి, నాకు చేయాలని ఏమన్నా ఉందా? ఒక కామెంట్ మ్యాన్ బాధలో ఉన్నాడు, అతన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన కామెంట్ పీపుల్ది కాబట్టి మనం చెయ్యాలి. 100% అది మన మీద ఉంది. మీరు కూడా జర ఏమనుకోకండి. జర నేను అప్లోడ్ చేస్తున్న వీడియో లింక్స్ ఏమవుతున్నాయో జర మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని జర ఒక 10 మందికి షేర్ చేస్తే దానివల్ల యూటిలైజ్ అయ్యి ఏమవుతుంది అనుకుంటారా? కొద్దిగా వైరల్ అయ్యి పబ్లిక్లో కూడా జర మనోడు ఏందనేది తెలిసి వస్తుంది. అవునా? సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చేసి జైల్లోనైతే ఉన్నాడు. కొన్ని సెక్షన్స్ అయితే పెట్టిర్రనమాట. ఒక 4-5 సెక్షన్స్ మొత్తం పెట్టిర్రు, ఆయన మీద కేసు పెట్టిర్రు. ఆ సెక్షన్లు ఏ ఉన్నా సరే మన లాయర్స్ పల్లవి ప్రశాంత్ కోసం అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి నేను ముందుకు వచ్చిన. పల్లవి ప్రశాంత్ కోసం వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ రూపీ 50 మెంబర్స్ లాయర్స్, 50 మంది లాయర్లు అందరూ ఏకమై మన పల్లవి ప్రశాంత్ కోసం సపోర్ట్కి దిగినారు. ఒక్క లాయర్ ఒక కేసుని డీల్ చేయాలంటే వాళ్ళు మినిమం అమౌంట్ అనేది ఛార్జెస్ చేస్తారు ఎవరికైనా సరే ఒక కేసుని డీల్ చేయాలంటే. అలాంటిది 50 మంది లాయర్స్ మన పల్లవి ప్రశాంత్ కోసం, ఒక రైతు బిడ్డ కోసము, అతని మీద ఉన్న ప్రేమ కోసము అందరూ 50 మంది లాయర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఇప్పుడు మా పల్లవి ప్రశాంత్ వచ్చేసి ముదిరాజ్ క్యాష్కి సంబంధించిన వాడు. ముదిరాజ్ సంఘం నుండి కూడా సంబంధించిన కొందరు లాయర్స్, అడ్వకేట్స్ కూడా దిగిర్రు. అనేక మంది లాయర్స్ కూడా దిగినారు. అందరు లాయర్స్కి మాత్రం నేను చేతులైతే దండం పెడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీరు పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేస్తున్నందుకు. పల్లవి ప్రశాంత్ యొక్క ఫ్యాన్స్, అభిమానులు మేము ఎప్పటికీ మీకు రుణపడి ఎప్పటికీ ఉంటాము. పల్లవి ప్రశాంత్ కోసం ఎలాగైతే డిఫెన్స్ చేస్తున్నారో సార్, మీ అందరికి ఒకటే చెప్తున్నా, పల్లవి ప్రశాంత్ ఎలానైతే తీసుకొని వెళ్ళిన ఊళ్ళ నుంచి అలాగే రాజు లెక్క ఇంటికి రావాలి. అతను రాజు లెక్క ఇంటికి రావాలి. అది మీ మీదే బాధ్యతగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు పల్లవి ప్రశాంత్ కోసం మీరు డిఫెన్స్ చేసిన లెవెలే వేరే లెవెల్. అసలు బోలే అన్న చెప్తుంటే అసలు మా దమాకే ఖరాబ్ అయిపోయినాయి. ఎట్లా అంటే, అరే ఆయనని చెప్పేసిండు, లాయర్లు లోపల కోర్టులో డిఫెన్స్ చేస్తుంటే మన పల్లవి ప్రశాంత్ గురించి అవతల అంటే మనకి నెగిటివ్ ఇంకొకళ్ళు ఉంటారు కదా లాయర్స్, మన పల్లవి ప్రశాంత్ ఇరికేయాలని ఇంకా ఆపోజిట్ లాయర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి మన లాయర్స్ డిఫెన్స్ చేస్తుంటే ఒక సినిమాలో చూసినట్టు అనిపించింది అంట బోలే అన్న. ఎందుకంటే దగ్గరుండి కోర్టులో మొత్తం డీల్ చేస్తుండే బోలే అన్న. దీనికి మెయిన్ మొత్తం అంతా డీల్ చేసుకుంటూ వస్తుంది బోలే అన్న. పల్లవి ప్రశాంత్ కోసం చాలా త్యాగం చేస్తుండ్రు, చాలా పోరాడుతుండ్రు తీసుకొని రావాలని. థ్యాంక్ యూ సో మచ్ బోలే అన్న. మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. రైతు బిడ్డకి ఒక కామన్ మ్యాన్గా అందరూ తీసుకొని అందరూ ముందుకు అడిగేసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ లాయర్, ఈచ్ అండ్ ఎవ్రీ అడ్వకేట్. తప్పు లేనిదే ఎలా అతన్ని ఇరికిచ్చిరు అనేది డిఫెన్స్ చేసిరు మన లాయర్స్ వచ్చేసి. పల్లవి ప్రశాంత్ సైడ్ నుండి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. పల్లవి ప్రశాంత్ని పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళడానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఆధారం ఏంటంటే, మేము ఆ గేట్లకి వెళ్ళి రావద్దన్నా నువ్వు ఆ గేట్లకి వెళ్ళి వచ్చినావు. ఆ ఒక్క ఆధారం ఉంటే చాలా కేసు వేసేస్తారా? తప్పు కదా. మన లాయర్స్ దాని గురించి ఆధారాలు ప్రకారం మాకు దొరికితే పల్లవి ప్రశాంత్ మీద కేసు వేయాలి. ఆధారాలు చూపించండి అంటే ఏ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. జస్ట్ ఉన్నది ఒకటే ఆధారం, ఏ గేట్ల నుండి అయితే రావద్దన్నారో, ఏ రోడ్ నుండి అయితే రావద్దన్నారో ఆ రోడ్ నెంబర్కి అయితే వచ్చిండు, గంతే. అదొకటి అయింది మిస్టేక్. సో అతని వల్ల జరగలేదు ఆ తప్పు. కాబట్టి ఆ కోర్టు కూడా తీర్పునిచ్చేసింది, అతనికి బెయిల్ ఇవ్వడానికి ముందుకు దిగింది. ఇవాళ మ్యాక్సిమం ఇక కోర్టు తీర్పు అయితే కంపల్సరీ, బెయిల్ అయితే కంపల్సరీ పల్లవి ప్రశాంత్కి వస్తుంది. ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని కూడా మనల్ని ముందే ప్రశ్నించారు. ఫ్యూచర్లో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ వాంటెడ్లీ చేయలేడు. ఒకవేళ వాంటెడ్లీ పల్లవి ప్రశాంత్ అక్కడ ఉండి అద్దాల వల్ల కొట్టి పల్లవి ప్రశాంత్ దిగి వాళ్ళ నీళ్ళని కొడితే పల్లవి ప్రశాంత్ మీద ఇలాంటిదైనా చేసుకోవచ్చు. అద్దాలు పలగొట్టేటప్పుడు పల్లవి ప్రశాంత్ లేడు. అతను పలగొట్టమన్న ప్రూఫ్ ఉందా? పోనీ అతను పలగొట్టమన్న ప్రూఫ్ లేదు. పోనీ పల్లవి ప్రశాంత్ గ్యాంగ్ అందరినీ రాజర్ చేసుకొని చేతులు చూపించి దీని వలగొట్టు అని చెప్పిన ప్రూఫ్స్ కూడా లేవు. ఎటువంటి ప్రూఫ్స్ లేనప్పుడు
ఎటువంటి ప్రూఫ్స్ లేనప్పుడు పల్లవి ప్రశాంత్ ఎట్లా అరెస్ట్ చేసారో అసలు మాకే అర్థమవుతలేదు. జస్ట్ ఏ రోడ్ నెంబర్కి రావద్దన్నారో ఆ రోడ్ నెంబర్కి వెళ్ళి వచ్చారని కేసు వేసినాం అంతేనా? ఇదేనా కేసు? 14 రోజుల జైలు శిక్ష అంటే ఇదేనా? ఇంటికి వచ్చి తీసుకొని పోయిర్రు. జర్రా కామన్ సెన్స్ పెట్టుకొని ఆలోచించండి. అతను కామన్ మ్యాన్. అంటే కామన్ మ్యాన్ గెలిస్తే ఇన్ని కఠిన చర్యలు, ఇన్ని శిక్షలు ఎన్ని ఉంటాయా? మరి సెలబ్రిటీస్ ఫిలిం ఇండస్ట్రీస్లో కూడా ఏదైనా ఫిలిం రిలీజ్ అయినప్పుడు కానీ ఏదైనా ప్రీ లాంచ్ ఈవెంట్ అయినప్పుడు కూడా మస్తు గొడవలు అయితే బయట రోడ్ల మీద నేను కూడా చూసిన. మస్తు గొడవలని, మస్తు మంది కొట్టుకుంటారు, మస్తుగా అయినాయి. మరి అట్లాంటప్పుడు హీరోలను ఎందుకో తీసుకుపోయి లోపల వేయలేరు? నిన్న ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసిన, లాయర్ మాట్లాడినారు. సార్ పేరు సంథింగ్ ఏదో ఉండే, కానీ బరాబర్ మాట్లాడింది సార్. పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కాబట్టి ఆయన తీసుకుపోయి లోపటేసారు. అదే హీరోలనే తెయ్యరా? ఎందుకు సెలబ్రిటీస్ అన్న? 100% సార్ మీరు మాట్లాడింది 100% రైట్. కామన్ మ్యాన్ అయితేనే తీసుకుపోయే చర్యలు ఉంటాయి, సెలబ్రిటీస్ని అయితే తీసుకోపోరా? ఇది ఎక్కడి చర్యలు? అంటే కామన్ మ్యాన్ గెలిస్తే ఒక కామన్ మ్యాన్ ఓర్వాడా? ఇప్పుడు ఎంతమంది అయితే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వితౌట్ టేకింగ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కూడా జీరో నుండి ఇక్కడ స్టేజ్కి వచ్చిన వాళ్ళే. అలా కామన్ మ్యాన్ గురించి అయితే ఆలోచించాలి కదా. ఇష్టం వచ్చిన సెక్షన్ లేచానని ఇరికిచ్చేద్దాం, కానీ న్యాయం ఉన్నోనికి, న్యాయం చేసినోనికి ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది అంటారు చూడు. 100% మనకి న్యాయమే జరుగుతుంది. ఎందుకంటే మన పల్లవి ప్రశాంత్ తప్పు లేదు, న్యాయం చేసిండు, న్యాయంతో గెలిచిండు. ఇవాళ బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ అయ్యిండు. ఇంత కోట్ల మంది అభిమానుల ప్రేమను పొందిండు, మా సపోర్ట్ పొందిండు. మేమందరం పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చే వరకు ఇట్లనే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క యూట్యూబర్స్, చిన్న యూట్యూబర్స్ కానీ పెద్ద యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, చిన్న ఇన్స్టాగ్రామర్స్ కానీ, ఎవరైనా సరే పల్లవి ప్రశాంత్ సపోర్ట్ గురించి మేము బరాబర్ వీడియోలు చేస్తాం, బరాబర్ ఇడుస్తూనే ఉంటాం. బయటికి వచ్చి ఇంట్లోకి సేఫ్గా పోయేంత వరకు. పల్లవి ప్రశాంత్ లోపల జైల్లో ఉంటే వాళ్ళ నాన్న నిన్న ఒక వీడియోలో చూసిన, బయట రోడ్ పైన పడుకున్నాడు. మాకు ఎంత ఏడుపు వచ్చిందంటే అంత ఏడుపు వచ్చింది వాళ్ళ డాడీని చూస్తుంటే. మాకు ఇద్దరు అన్నదమ్ములను తీసుకోవారు. ఏమన్నా కరెక్ట్ అనిపిస్తుందా మీకు? గెలవడానికి చేతగానోడు ఇంట్లో కూర్చుంటాడు. గెలిచిండని చెప్పి ఎట్లు ఇరికిద్దామని ప్లానింగ్లతో ఉన్నారు. ఏందన్నా ఇది? ఏడుంది లోకం, ఈ ప్రపంచం ఏడుంది? అసలు సొసైటీ ఏం చేస్తుంది మీకన్నా అర్థమవుతుందా? కానీ లాయర్స్కి మాత్రం మీకైతే బోగు కొడుతున్నా సార్. మీరు మీ న్యాయం స్థానం ఏంటంటే మేము అంటామో కోర్ట్, పోలీస్ న్యాయం చేస్తారని. బరాబర్ 50 మంది లాయర్స్ మీరు న్యాయానికి దిగిరు సార్. మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. మీరు ఎట్లయితే నిన్న డిఫెన్స్ చేసిర్రో 100% మన పల్లవి ప్రశాంత్కి బెయిల్ వచ్చేటట్టు, బెయిల్ 100% వస్తుందని మీరు ఆల్రెడీ చెప్పేసారు. సో బెయిల్ కంపల్సరీ రావాలి. మీరు ఎలాగైతే డిఫెన్స్ చేసిరో సార్, అలాగే మన పల్లవి ప్రశాంత్ని సేఫ్గా ఇంటికి వచ్చే వరకు మీరు డిఫెన్స్ చేసి మన పల్లవి ప్రశాంత్ని సేఫ్ చేస్తే జన్మలకు ఎప్పటికీ మేము పల్లవి ప్రశాంత్ యొక్క ఫ్యాన్స్, మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము. జర పల్లవి ప్రశాంత్ని సేఫ్ చేయండి, పల్లవి ప్రశాంత్ని సేఫ్గా ఇంటికి చేర్చండి. పాపం వాళ్ళ మమ్మీ డాడీ తిండి కూడా తింటలేరు, ఇద్దరు కొడుకులు జైలు ఉన్నందుకు. ప్లీజ్ సార్, న్యాయం ఉంది మనం వెనకాల, పల్లవి ప్రశాంత్ వెనకాల న్యాయం ఉంది కాబట్టి మీరు కూడా న్యాయం గురించి కొట్లాడండి, అన్యాయం గురించి కాదు. న్యాయం చేస్తే న్యాయం ఎప్పటికీ మన వెనకాలనే వస్తుంది సార్. ఖచ్చితంగా పల్లవి ప్రశాంతే గెలుస్తాడు ఈ కోట్ల. మా పబ్లిక్, మా ఫ్యాన్ సపోర్ట్ ఉన్నంత వరకు, పల్లవి ప్రశాంత్ యొక్క అన్నదమ్ముల సపోర్ట్ ఉన్నంత వరకు పల్లవి ప్రశాంత్కి ఎటువంటి ఆటంకం జరగదు. కానీ చెప్తున్నా, అనవసరంగా పల్లవి ప్రశాంత్ తప్పు కూడా లేదు, అతని మీద చేతులు వేసినా కూడా బాగుండదు ఎవరైనా సరే. ఇప్పుడు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మీద చీమ కూడా వాలడానికి వీల్లేదు. ఇది నా మాట కాదు, మా ఫ్యాన్స్ అందరి మాట. ఆయన తప్పు లేదు, తప్పు ఉందని వృధా అయినప్పుడు ఏదైనా చేయండి. ఆయన తప్పు లేదని వృధా చేసిర్రు కదా, లాయర్స్ అందరూ వృధా చేసిర్రు. సో సార్, మీరు ఎట్లయితే డిఫెన్స్ చేసి లాయర్ మీ తెలివితో, మీ లా అండ్ ఆర్డర్స్ ఎట్లయితే మీరు సెక్షన్స్ ప్రకారం మీరు ఎట్లయితే డిఫెన్స్ చేసి అవతల వాళ్ళతోటి మాట్లాడారో, అదే డిఫెన్స్ తోటి ఇవాళ జడ్జిమెంట్ అయినాక కూడా అతనికి బెయిల్ తెప్పించి సేఫ్గా ఇంటికి చేర్చండి. సో ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కలగదని కూడా లాయర్స్ ముందే చెప్పేసారు. బోలే అన్న తీసుకొచ్చిన లాయర్ చెప్పిండు. అంటే డౌట్ ఉంటుంది కదా పబ్లిక్కి, ఫ్యాన్స్ కన్నప్పుడు, ఇది ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇది పల్లవి ప్రశాంత్ వాంటెడ్లీ చేయలేదు. వాంటెడ్లీ చేస్తే ఫ్యూచర్లో ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది. ఇది వాంటెడ్లీ చేయలేదు, ఆయనకు తెలియకుండా జరిగిన సంఘటనలు కాబట్టి అది అతనికి ఇష్యూ లేదు, అతనికి సంబంధించింది కాదు, అతనికి అయినది కాదు. కానీ పలగొట్టిన వాళ్ళు అయితే కంపల్సరీ చెప్తున్నా, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే అస్సలు కాదు. అది వాంటెడ్లీ ఎవరు తరపున వచ్చిర్రు ఆ వలగొట్టి ఎవ్వరు వలగొట్టినా. ఇప్పుడు అంతమంది బిగ్ బాస్ షోలు ఉన్నారు, లాస్ట్కి 4-5 బయటికి వెళ్ళారు. పట్టుకుంటే 4-5 పట్టుకోవాలి. పల్లవి ప్రశాంత్ ఎందుకు పట్టుకోరు తెలుసా? విన్ అయిండు కాబట్టి అంత పల్లవి ప్రశాంత్ మీద నొక్కాడు. మరి 4-5 అందరూ ఒకటేసారి బయటికి వెళ్ళారు కదా, మరి అందరినీ పట్టుకోవాలి. అట్లా అన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఒకటే విన్ అయినంటే విన్ అయినోనే పట్టుకుంటారా? అద్దాలు వలగొట్టినందుకు మరి అమర్దీప్ వెళ్ళిండు, శివాజీ వెళ్ళిండు, పల్లవి ప్రశాంత్ వెళ్ళిండు, ఆయనతోటి ఎవరు వెళ్ళిండు. మరి అందరిని ఎందుకు పట్టుకోలేరు? వాళ్ళు విన్ కాలే, ఈయన విన్ అయిండు, అంతే తేడా కదా. అంటే కామన్ మ్యాన్ విన్ అయితే పట్టుకుంటారు, జైళ్ళల్లో పెడతారు, ఇట్లా అన్యాయంగా ఇరికిచ్చేస్తారు. ఇది మన సొసైటీ, ఇది మన గవర్నమెంట్. ఏంటి సార్ ఇది?
ప్లీజ్ పల్లవి ప్రశాంత్ని మాత్రం లాయర్స్ మీదనే మేము డిపెండ్ అయి ఉన్నాం. మీరే పల్లవి ప్రశాంత్ని సేవ్ చేయాలి. మా కామెంట్ పీపుల్కి మీరు ఎప్పుడు ఇట్లాగే అండగా నిలబడాలి. ఎందుకంటే న్యాయానికి న్యాయస్థానం ఉందని మేము కూడా ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం మీకు. న్యాయం ఎక్కడికి పోదు. ఇవాళ న్యాయం ఉంది కాబట్టి బరాబర్ ఫస్ట్ లాయర్ మన లాయర్ ఆ సార్ పేరు ఫస్ట్ ఆ లాయర్ దిగిండు. మన బర్రెలకు ఆ కేసు డీల్ చేసిన అతను లాయర్. అతను దిగంగానే ఎంబటిని ఇంకా మిగతా లాయర్స్ అందరూ కూడా డిఫెన్స్ అయ్యి మొత్తం 50 మంది లాయర్స్ వితౌట్ టేకింగ్ సింగిల్ రూపీ పల్లవి ప్రశాంత్ దగ్గర రూపాయి తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఆ కేసుని డీల్ చేసి పల్లవి ప్రశాంత్కి బెయిల్ తెప్పించి ఇంటికి చేర్పిస్తాం అని నమ్మకం అయితే మా కామన్ పీపుల్కి అందరికీ కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఎవరెవరైతే పల్లవి ప్రశాంత్ యొక్క ఫ్యాన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, అన్నదమ్ములు ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా జర ఈ వీడియో చూసి జర మ్యాక్సిమం షేర్ చేయండి భయ్య. మ్యాక్సిమం షేర్ చేయండి. జర ఒక్కరోజు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నంత మాత్రాన మనకు సొమ్మేం అరిగిపోదు. జర వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని జర అందరికీ షేర్ చేయండి. జర సేవ్ పల్లవి ప్రశాంత్ అని కింద కామెంట్ చేయండి. మెయిన్గా మన బోలే అన్ననైతే కాపాడుతుండు. మన పల్లవి ప్రశాంత్ని లాస్ట్ వరకు కాపాడుతాను కూడా మాట ఇచ్చిండు. లాయర్స్ కూడా మాట ఇచ్చారు. బరాబర్ పల్లవి ప్రశాంత్ న్యాయం ఉన్నాడు కాబట్టి గెలిపిస్తామని చెప్పిర్రు, బయటికి తీసుకొస్తామని కూడా చెప్పిర్రు. సో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, జర షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ కింద ఉన్న గంట బటన్ మీద క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. పర్సనలైజ్, అన్సబ్స్క్రైబ్, ఆల్ అని వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంకా మిగతా అప్డేట్స్ ఇంకేం జరుగుతున్నాయి అనేది కూడా మిగతా అప్డేట్స్ కూడా నేను తీసుకొచ్చి మీ అందరి ముందు కూడా చూపిస్తా. జర ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సేవ్ పల్లవి ప్రశాంత్, ప్లీజ్ సపోర్ట్ పల్లవి ప్రశాంత్. ఎందుకంటే కామెంట్ పీపుల్గా ఒక కామెంట్ మ్యాన్కి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.